భారతదేశంలోనే తను పెద్ద మేధావిగాను అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉందని 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు పైచిలుకు ఈ రోజున ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ప్రధానమంత్రులు నిర్ణయించానని చెప్తాడు. రాష్ట్రపతుల్ని నేనే నియమించానని చెప్తా ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఏ పక్కకు వెళ్ళిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు కూడా ఈ రాష్ట్రం రెండుగా విభజించిన తరువాత చదువుకున్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేక, పని చేసుకోవడానికి పనులు లేక, సకాలంలో వర్షాలు పడక పంటలు పండక, పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రకరకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతికి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదవిలో కూడా దూసుకొలుతుందని ఇవాళ ప్రజానీకం యావత్తు కూడా ఆశిస్తూ ఉంటే, సాధించవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి నీవు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ నీవు ఊరుకున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, విద్యార్థులు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ తమిళనాడులో జరుగుతున్నటువంటి జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిని చూసిన తర్వాత తిరిగి రాష్ట్రంలో మరలా ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పోరాటం సల్పే కార్యక్రమాలను తీసుకుంటే, గడిచిన 2 సంవత్సరాలుగా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అనేకమైనటువంటి దీక్షలు, సభలు, సమావేశాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉద్యమాన్ని నీరుగార్చడానికి సంబంధించి అడుగడుగునా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి తెలుగుదేశం నాయకుల వరకు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు మాట్లాడేది మీకు అర్థమవుతుందా అని అడుగుతా ఉన్నా. మీరు ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేస్తుందిగా కోరుతా ఉన్నా. విద్యార్థులు రోడ్లపైకి వస్తే కేసులు పెడతారట, విద్యార్థులను కట్టడి చేయాలని వాళ్ళ తండ్రులకి ముఖ్యమంత్రి హోదాలో ఉండి పిలిపిస్తారట. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఈ బుద్ధి నీకు ఇంతకు ముందే ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పాటు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్రలు చేయలేదా? నువ్వు ఉద్యమాలు చేయలేదా? నువ్వు కార్యక్రమాలు తీసుకోలేదా? అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరొక మాట. ఏమిటి నైజం అని అడుగుతా ఉన్నా. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నీకు చేత కాకపోతే నువ్వు వినకుండైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి నువ్వు సహాయపడే రీతిలో ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఇవాళ ఆ పరిస్థితి లేకుండా నువ్వే మాట్లాడుతూ ఉంటావు. రాష్ట్ర ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మంచిదని. ప్రత్యేక ప్యాకేజీ ఏ సాధించామని అడుగుతా ఉన్నా. చట్టంలో ఉన్నటువంటి వాటిని సాధించలేనటువంటి పరిస్థితుల్లో పోలవరానికి అప్పిచ్చారట. విశాఖ జోన్కి, రైల్వే జోన్కి ఇవాళ వరకు ఆరు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఇవాళ వరకు కూడా ఎక్కడా కూడా శంకుస్థాపనకే పరిమితమయ్యాయి తప్ప ఎక్కడా కూడా నిర్మాణాలు సైతం కూడా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఇటువంటి పరిస్థితుల్లో నీకు నిజంగా ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధుంటే ప్రత్యేక ఉద్యమానికి మీరు నడుం కట్టాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కావాలా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే పార్టీలకు కూడా పక్కన పెట్టి మిమ్మల్నే నాయకత్వం చేయమని కోరుతా ఉన్నది. మీరు ముందు నడుం కట్టమని అడుగుతా ఉంది. కానీ అటువంటి పరిస్థితులు లేకపోగా ఇవాళ ఉద్యమాన్ని
నీరుగార్చాలనే ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. ఇది నియంత రాజ్యాలు కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు కానీ పోరాటం చేసే ఉద్యమాలు చేసే హక్కు ప్రజలకున్నాయి. దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ నీకు అధికారం ఉందని పోలీసులు అడ్డం పెట్టుకునో లేకపోతే మరోదో అడ్డం పెట్టుకొని అరెస్టులు చేసో లేకపోతే మరొక విధంగానో ఉద్యమాలను ఆపాలని ప్రయత్నం చేస్తే ఇవాళ ఎగసి పడుతున్నటువంటి ఉద్యమం, ఆ ఉద్యమంలో కొట్టుకుపోతారు కూడా. గతంలో చూసావు, ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారో మరలా తిరిగి నీకు అదే రకమైనటువంటి బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, నీవు ఎన్ని రకాలుగా బెదిరింపులు చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలు చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకోవాలనే ఆలోచన చేసినా కూడా దేనికి వెరవం, భయపడం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టంగా సూటిగా చెబుతూ, రేపు సాయంత్రం 5 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రత్యేక హోదా కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసు నుంచి అంబేద్కర్ స్టాట్యూ వరకు కూడా జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమంలో ముందుండాలని చెప్పి ప్రజాధికారికి కూడా కోరుతూ ఉన్నాం.